అమ్మాయి కూడా ఉంది. ఇద్దరూ చాలా దగ్గరగా నిలబడి ఉన్నారు. ఆ యాంగిల్లో చూస్తుంటే ఇద్దరు లవ్ బర్డ్స్ లాగా క్లోజ్గా ఉన్నట్లు కనపడుతుంది. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్, అందం చూస్తుంటే ఖచ్చితంగా మామూలు వ్యక్తి కాదని అనిపిస్తుంది. సాగర్ వెంటనే తేరుకొని మురారి ఫోన్ చేతిలోకి తీసుకొని ఆ ఫోటోను పరీక్షగా చూశాడు. ఫోటోలో తన పక్కన నుంచొని ఉంది నీరజ ఫ్రెండ్ నేహ. ఆ రోజు మెటల్ వాటర్ కోసం సాగర్ బొటిక్ స్టోర్కి వెళ్ళినప్పుడు నేహ అతని చుట్టూ తిరుగుతూ క్లోజ్గా నిలబడింది. ఆ టైంలో ఎవరో ఫోటో తీసినట్లు ఉన్నారు. నిజానికి ఆ ఫోటో తీయడం పెద్ద విషయం కాదు, కానీ దాన్ని లాంగ్వేజీ అకాడమీలో సర్క్యులేట్ అయ్యేలా ఎవరు చేశారనేదే సాగర్కి అర్థం కాలేదు. ఇంతలో చేతన్, సాగర్, నువ్వు ఇంత పెద్ద ఆటగాడువని నేననుకోలేదు. ఆల్రెడీ పెళ్ళైన తర్వాత కూడా మరో అమ్మాయి కోసం వెతుకుతున్నావా? అయినా నిన్ను చూసి నాకు జలసీగా ఉంది. మరో అమ్మాయిని పట్టేంత స్టామినా నీకు ఉందని నేను అనుకోలేదు అంటూ పెద్దగా నవ్వాడు. సాగర్, నీతో పాటు ఫోటోలో ఉందెవరో తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది. మనందరం క్లాస్మేట్స్ కదా, నువ్వు మా అందరికీ పరిచయం చేస్తావా? అసలు మీ ఇద్దరు ఒకరికొకరు ఎలా తెలుసు? నువ్వామెను ఎలా పడేశావు? నాతో కూడా చెప్పొచ్చు కదా, మేం కూడా నేర్చుకుంటాం అని ఎగతాళిగా అడిగాడు భార్గవ్. ఖచ్చితంగా ఏదో డర్టీ ట్రిక్స్ ప్లే చేసి ఉంటాడు, లేదంటే అంత అందమైన అమ్మాయి వీడికెలా పడుతుంది? దూరంగా కూర్చుని ఉన్న తన్మయ్ కూడా అనకుండా ఉండలేకపోయాడు. ఆ మాటలు విని క్లాస్లో ఉన్న అందరూ సహజంగానే సాగర్ వైపు చూస్తూ చిన్నగా గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. కాని వెంటనే మురారి పైకి లేచి నడుస్తూ, మీకింకా బుద్ధి రాలేనట్లుంది, 4 తగిలిస్తే గాని మీరు సైలెంట్గా ఉండేలా లేరు అని అన్నాడు. కాని సాగర్ వాళ్ళ మాటలేవీ పెద్దగా పట్టించుకోలేదు. అతని దృష్టి మొత్తం అక్కడే ఉన్న నీరజపై ఉంది. నీరజ కూడా ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయి అయోమయంగా సాగర్ వైపు చూసింది. ఆ ఫోటో గురించి అసలు నిజం తెలిసింది కేవలం నీరజ, సాగర్లకు మాత్రమే. కాని ఆ ఫోటో ఎవరు లీక్ చేశారో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. ఆ ఫోటోను నీరజ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు క్లిక్ చేసినా సరే, దాన్ని లాంగ్వేజ్ అకాడమీకి సంబంధించిన పేజీలో పోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా నీరజ అకౌంట్ని వాళ్ళు ఉపయోగించాల్సి ఉంది. అందుకే తన అకౌంట్ ఎవరు ఉపయోగించి అన్నోన్ పోస్ట్ పెట్టిందెవరో నీరజ జోషికి కూడా అర్థం కాలేదు. సాగర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో తన్మయ్ వెంటనే మురారి వైపు చూసి, మురారి, నువ్వు మమ్మల్నెందుకు కోపడుతున్నావు? మేమేమైనా అబద్ధం చెప్తున్నామా? నిజం నీ కళ్ళ ముందే ఉంది కదా, అంటే నీ ఫ్రెండ్ అలాంటి పనులు చేయొచ్చు కాని మేం దాని గురించి మాట్లాడకూడదా? మీ ఫ్రెండ్ తప్పు చేశాడు కాబట్టే సైలెంట్గా ఉన్నాడు, అలాంటప్పుడు నువ్వు ఎందుకింత ఆవేశపడుతున్నావు అని వీలైనంత మర్యాదగా అడిగాడు. అతని మాటలు విన్న మురారి ఒక్కసారిగా పైకి లేచి, ఇప్పుడు నువ్వేం చెప్పావు? మళ్ళీ ఒకసారి చెప్పు. ఇన్ని రోజులు నిన్ను చాలా ఈజీగా వదిలేశాను. ఈరోజు నీ ఫోటోకి దండ వేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. అయినా